అందరికీ నమస్తే అండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ప్రస్తుతం ఒక 4-5 రోజుల నుంచి కూడా భీకరమైన యుద్ధం జరుగుతోంది. రోజు రోజుకి క్రమక్రమంగా ఇది తారస్థాయికి చేరుతోంది. ఈ యుద్ధ తీవ్రత ఇంకా పెరిగితే ప్రపంచంలో చాలా దేశాలకు ముప్పు తప్పదు. ఆర్థికపరమైన ముప్పు కావచ్చు, భద్రతాపరమైన ముప్పు కావచ్చు. అందులో మన దేశానికి ఆర్థికపరమైన ముప్పు అయితే మాత్రం పొంచి ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో ఇరాన్ అగ్రభాగంలో ఉంది. నిజానికి మనకి ఇరాన్కి 2015-16 అంతకుముందు 2009 ఆ టైంకి మనకి ఇరాన్కి డైరెక్ట్ లావాదేవీలు ఉండేవి. ఈ ముడి చమురు దిగుమతిలో మనం డైరెక్ట్గా ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. కొంత మన అవసరాల్లో అరౌండ్ 20%. కానీ రాను రాను ఇరాన్తో మనకి ఎప్పటికైనా ముప్పే అని చెప్పి మనం డైరెక్ట్గా నేరుగా ఇరాన్తో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకుండా సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, యుఎస్, ఎక్కువగా రష్యా మీద ఇప్పుడు డిపెండ్ అవుతున్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా రష్యా నుంచి అరౌండ్ ఒక 40% అబోవ్ మన క్రూడ్ ఆయిల్, మనకు కావాల్సిన మొత్తం క్రూడ్ ఆయిల్లో 40% అబోవ్ రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. 2025 గణాంకాల ప్రకారం మనకు సంవత్సరానికి 245 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ అవసరమైతే దానిలో సుమారుగా ఒక 35-40% రష్యా నుంచి వస్తుంటే ఇతర దేశాల నుంచి కొంత వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 87-88% మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అరౌండ్ ఒక 12-13% మాత్రమే మన దేశంలో ఉత్పత్తి చేసింది వాడుకుంటున్నాం. ఏది జీవ ఇంధనాల ద్వారా రకరకాల వైవిధ్య ఇంధనాలు ఉంటాయి కదా. ఈ మధ్య మనం అంటే ఆల్టర్నేటివ్ చూస్తున్నాం కదా, పెట్రోల్ అండ్ డీజిల్ ఉత్పత్తుల కోసం ఆల్టర్నేటివ్ మార్గాలు వెతుకుతున్నాం. సో ఇంధనం ఉత్పత్తికి దానిలో ఒక 12-13% వరకు మనం కన్జంప్షన్ చేయగలుగుతున్నాం. మిగిలిందంతా ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం అనేది తెలిసింది. సో ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది చెప్పుకోవాలంటే మనకి ఇరాన్కి నేరుగా లావాదేవీలు లేనప్పటికీ ఇరాన్తో లింకులు ఉన్న అనేక దేశాలకు ఈ ముడి చమురు సరఫరా ఆగిపోద్ది. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని కూడా నిలిపివేస్తాము అని ఇరాన్ చెప్తోంది. అదే జరిగితే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు ముడి చమురు వెళ్ళడం ఆగిపోద్ది. సో అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది, ఉత్పత్తి తగ్గుద్ది, డిమాండ్ పెరుగుద్ది, సరఫరా తగ్గుద్ది, వినియోగం పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర విపరీతంగా పెరిగిపోద్ది. అందులోకి మనం చేసే లావాదేవీలన్నీ కూడా డాలర్లోనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చమురు లావాదేవీలు ఏ లావాదేవీలైనా డాలర్తోనే జరుగుతాయి. అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ ఏ స్థానంలో ఉందో అందరికీ తెలుసు. సుమారుగా 86 రూపాయలు. మనం 86 రూపాయలు పెడితే $1 వస్తుంది. సో రేపొద్దున డాలర్ విలువ మరింత పెరిగి రూపాయి విలువ మరింత తగ్గిపోయినప్పుడు ఒక 90 రూపాయలు, 92 రూపాయలు లేదంటే 95 రూపాయలకు చేరినప్పుడు మనం ముడి చమురు కొనడానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పటికి అరౌండ్ సంవత్సరానికి $130 బిలియన్ మన దేశం ఖర్చు చేస్తోంది ముడి చమురు దిగుమతుల కోసం. సో ఇది మరింత పెరుగుద్ది. అంటే ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పు అని నేను చెప్పట్లా. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేం. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం మొదలైంది, ఏళ్ల తరబడి కొనసాగుతుందని ఎవరైనా ఊహించారా? భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది, 10 రోజుల్లోనే ముగిసిపోయింది. జస్ట్ పాక్షిక దశలోనే 2 దేశాలు మాట్లాడుకున్నారు, ఆపేశారు. కొన్ని దేశాలు సంవత్సరాల తరబడి కొట్టుకుంటారు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే ఇంకొక 15-20 రోజులు కనుక కొనసాగితే ఖచ్చితంగా ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎక్కువ రేటు పెట్టి పెట్రోల్ ఉత్పత్తులు కొంటామో మన దేశంలో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఇవి పెరిగినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరుగుతాయి, సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. అవి పెరిగినప్పుడు నిత్యావసరాల ధరల మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. నిత్యావసరాలే కాదు, ఎలక్ట్రానిక్ గూడ్స్తో సహా. ఎందుకంటే మనం అంతా డిపెండ్ అయింది ట్రాన్స్పోర్టేషనే కదా. మనం ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టేషన్, అలాగే మనం వినియోగించే వస్తువులు, కూరగాయలు, నిత్యావసరాలు ఒక చోట నుంచి మరో చోటకి రావాలన్నా ట్రాన్స్పోర్టేషన్. సో ఇవన్నీ డిపెండ్ అయ్యేది పెట్రోల్ డీజిల్ మీద. గత కొన్ని సంవత్సరాలుగా ధర నిలకడగా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈ అరౌండ్ ఒక 110 రూపాయల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే, మన పక్కన యానాంలో చూసుకుంటే 96 రూపాయలు, 100 రూపాయల్లో ఉంటుంది. తెలంగాణలో చూసుకుంటే 107 ఉంటుంది. తమిళనాడులో చూసుకుంటే
102 అలా ఉంటుంది, కర్ణాటక, తమిళనాడు అక్కడ. సో ఆల్రెడీ దేశవ్యాప్తంగా పెట్రోలు డీజిల్ ఎక్కువ రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే కొద్దీ ఎక్కువ దెబ్బ తగిలేది, ఎక్కువ దెబ్బ తినేది మన రాష్ట్రమే. ఈ ప్రభావం చాలా స్పష్టంగా మన మీద పడబోతోంది, దేశవ్యాప్తంగా పడబోతోంది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోద్ది, రూపాయి విలువ తగ్గిపోద్ది. సో మన దగ్గర ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బండి తీయాలి, ఖచ్చితంగా నెలవారీ సరుకులు అవసరాలు ఉంటాయి. ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతాయి, కాబట్టి రేట్లు పెరుగుతాయి అన్నమాట. అందుకని ఈ యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిస్తే మంచిది అని ప్రపంచంలో చాలా దేశాలు కోరుకుంటున్నాయి. వీటి మధ్య ఈ యుద్ధంతో కూడా వ్యాపారం చేసే స్వార్థం అమెరికాది. డొనాల్డ్ ట్రంప్ నిన్న మొన్నటి వరకు కూడా ఇరాన్ని హెచ్చరించాడు. అమెరికాకు ఉన్న సైనిక బలం అండ్ ఆర్థిక బలం కొంత ఇజ్రాయెల్కి ఇచ్చి ఇరాన్ మీదకు ఉసిగొల్పాడు యుద్ధానికి. కానీ ఇరాన్ కూడా ఎక్కడా లొంగకుండా ఇజ్రాయెల్తో భీకరమైన యుద్ధం కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్లో కీలకమైన స్థావరాలు ఈరోజు పొద్దున్న తెల్లవారుజామున నాకు తెలిసింది ఏంటంటే జెరూసలేం ప్రాంతం మీద, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్లో అణుస్థావరాలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అణుస్థావరాలు, శాస్త్రవేత్తల ఇల్లు, సైనికాధికారుల ఇల్లు, ప్రాంతాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న కీలక స్థావరాలు జెరూసలేం అండ్ ఇక్కడ ఉన్న అమెరికా శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసి ఇరాన్ దాడులు చేస్తోంది. అంటే వీళ్ళు వ్యూహం పెరుగుతోంది, వ్యూహం ముదురుతోంది, ఎవరు కూడా లొంగట్లేదు. ఒకరు మీరు ఫస్ట్ ఆపితే మేము ఫస్ట్ ఆపుతామని చెప్తున్నారు, ఇద్దరు కూడా ఒక మాట మీదకి రావట్లా. మీరు ఆపేయండి మేము ఆపుతాం అంటున్నారు. సో ఏ ఒక్కరు కూడా ఆపడానికి ఒప్పుకోవట్లా. సో ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొనసాగే కొద్దీ ఎన్ని రోజులు కొనసాగితే అంత నష్టం తప్పదు. అది మన వరకు వచ్చేసరికి ఒక 20 రోజులు కానీ 25 రోజులు కానీ పట్టవచ్చు. ఇప్పుడు మార్కెట్ నిపుణులు వేస్తున్న అంచనా అయితే అది. సో ఇది మార్కెట్ మీద ప్రభావం ఉంటుంది, ఇంపోర్ట్స్ మీద ప్రభావం ఉంటుంది, రూపాయి మీద ప్రభావం ఉంటుంది, ద్రవ్యోల్బణం మీద ప్రభావం ఉంటుంది, ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం ఉంటుంది. మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్థికంగా ఎదుగుతున్నాం. ఈ దశలో ఇటువంటి దెబ్బ తగిలితే కాస్త కోలుకోవడం కష్టం ఉంది. అయితే ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఈ ముడి చమురుకు సంబంధించి వార్తలన్నీ చదువుతున్నప్పుడు నాకు ఒక కొసమెరుపు, ఒక ఆసక్తికరమైన విషయం ఏం తెలిసిందంటే, మన అండమాన్లో సముద్రంలో నిక్షేపాలు, ఈ ముడి చమురు నిక్షేపాలు భారీగా ఉన్నాయి అనే ఒక వార్త చిన్నది కనిపించింది. అది నేను పూర్తిగా అయితే చదవలేదు. అదే నిజమైతే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి $20 ట్రిలియన్ వెళ్తుందంట. అంటే ప్రపంచంలో టాప్ 3కి వెళ్ళిపోతాం, ప్లస్ చైనాకు మరింత చేరువుగా వెళ్తాము. నిజంగా ఈ అండమాన్లో కనుక ముడి చమురు నిక్షేపాలు ఉంటే, వాటిని మనం వినియోగించుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా ఇతర దేశాల మీద మనం ఆధారపడడం తగ్గిపోద్ది, ప్లస్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్తాము అని ఒక వార్త కనిపించింది. ఇదేదో కొంచెం కొసమేరపు అనిపించింది రీసెర్చ్ చేస్తున్నప్పుడు. మేబీ నాకు పూర్తిగా అయితే తెలియదు, అది నిజమో కాదు పూర్తిగా చూసి నేను ఒకసారి సెపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.